ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కడ ఎక్కువ ఉందో ఒకసారి చూద్దాం. సో ఇవాళ తేదీ వచ్చేసి మనకు 23/3/2026 ఈ తేదీకి ఫస్ట్ మనకు 1 ఇయర్ వరకు ఒక 10 ఇయర్ ఉంటుంది, తర్వాత 3 ఇయర్స్ ఒకటి, 5 ఇయర్స్ 10 ఇయర్ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా కానీ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ గవర్నమెంట్ బ్యాంకులలోనే పెట్టాలి. దాని తర్వాత ప్రైవేట్ బ్యాంకులలో పెట్టచ్చు, దాని తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో పెట్టచ్చు. నేను ఐడిబిఐ బ్యాంకులో ముంబైలో ఎన్ని సంవత్సరాలు పనిచేసిన? నేను 4 ఇయర్స్ పనిచేసిన. ఓకేనా. ముంబైలో ఉన్నటువంటి బ్యాంకులు ఎట్లుంటాయంటే అసలు ఆ పేర్లు మనం ఎన్ని ఉండం, అన్ని రకాల బ్యాంకులు ఉంటాయి. ముంబై అనేది మన ఇండియా యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. మనం ఇండియా యొక్క ఆర్థిక క్యాపిటల్ అంటాం, ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం, ఫైనాన్షియల్ క్యాపిటల్. సో అక్కడ మనకున్నటువంటి ఎల్ఐసి హెడ్ క్వార్టర్ కానీ, ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ కానీ, అన్ని హెడ్ క్వార్టర్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ముంబైలోనే ఉంటాయి. అయితే నేను అక్కడ అబ్జర్వ్ చేసిందంటే జనాలు అక్కడ ఆశపడి ఏం చేస్తారనంటే చిన్న చిన్న కోఆపరేటివ్ బ్యాంకులలో పైసలు పెట్టేది. పైసలు పెట్టి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలా పైసలు పెడితే అది ఏమవుతుందనంటే ఆర్బీఐ వాటి మీద పెనాల్టీ ఇవ్వడం, లేకుంటే అందులో ఏమైనా ఫ్రాడ్ జరగడం తోటి అందులో ఉన్న పైసలన్నీ కోల్పోయేటోళ్ళు. అట్లాంటి సంఘటనలు నేను అక్కడ పనిచేసిన 4 ఇయర్స్లో ఒక 7-8 సంఘటనలు అయితే చూసిన. అందుకనే పెట్టేటప్పుడు గవర్నమెంట్ బ్యాంకులనే మ్యాక్సిమం పైసలు పెట్టండి, దాని తర్వాత ప్రైవేట్ బ్యాంకులలో పెట్టండి, దాని తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా 6.45 ఉన్నది. సో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.6 ఉన్నది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవి చూడండి ఒకసారి, ఎక్కడ ఉంటే మీకు అందుబాటులో ఉంటే దాంట్లో పెట్టేసేయండి. సో నేను పనిచేసేటటువంటి బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఓకేనా. సో దీంట్లో కూడా మనకు వడ్డీ రేట్ అనేది మాది వచ్చేసి 7.5 ఉన్నది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా. మనకు తెలంగాణ మొత్తంలో మా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచెస్ 933 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు తెలంగాణలో మ్యాప్ గీసి, తెలంగాణ మ్యాప్ ఇట్లా గీసి ఈ ఏళ్ళు పెట్టిన, ఏ మండలంలో ఏళ్ళు పెట్టినా మా బ్యాంక్ ఉంటుంది. ఓకేనా. సో టీజీబీలో మనకు 7.4% నడుస్తున్నది. ఓకేనా. సేఫ్ డిపాజిట్, సేఫెస్ట్ డిపాజిట్. ఓకేనా. సో మీరు ఎవరైనా పెట్టాలనుకుంటే పెట్టచ్చు. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా డిపాజిట్ చేయాలనుకుంటే నన్ను కన్సల్ట్ కండి. నా నెంబర్ వచ్చేసి 9963031413. ఓకేనా.